అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎండాకాలమైనా ఎట్లుంటట జోక్కుందామన్నది లేకనేపాయ ఏడు కంటాడికి ఆరాలనుకుంటే ఏడితే గీడు దాకా రైతులు ముందు మీరు లేట్ వేసిరాడ మా అధికారులు అంటున్నారు. లేట్ అంటే అందరూ వేసినప్పుడు అందరితో తెచ్చి ఎంతమంది మార్కెట్లో కొనలేదు. ఇప్పుడు కూడా 4 రోజుల నుంచి వర్షాలలో నీళ్ళల్లో ఉన్నాయి. ఈ నీళ్ళల్లో అట్లా ఏం చేసుడు మరి ఖానాపూర్ మార్కెట్ నడుస్తుందా లేదా మరి ఈ ఇట్లా ఎవరిని అట్లనే ఎక్కడికి పట్టకపోవడం ఏం చేసుడు మరి ఇట్లనే కథ మరి తెచ్చి గవర్నమెంట్ దాంట్లో పోసినాము. ఈ గవర్నమెంట్లో పట్టించుకుంటలేరు. మరి ఎక్కడి నుంచి కొంటారు, ఎవరు కొంటారు, అట్లనే ఏం చేసుడు మరి చెప్పురు. మరి మీరే చెప్పురు, దయచేసి మీరు చెప్పురు. లేకుంటే మమ్మల్ని తీసుకుపోయి ఆయన బొందల వారి దగ్గర చచ్చిపోతాం. టోటల్ వచ్చింది అన్ని నీళ్ళు పట్టంగా పొద్దుకు 2 సార్లు నీళ్ళు పట్టంగా సక్కరా తెంపుకుంటే వాడతాం. ఇంకా ఇవి అట్లాంటప్పుడు మార్కెట్ బంద్ చేస్తే ఇటు ఏం కదా మేము ఎక్కడో పోసుకుంటాం, లేకుంటే అమ్ముకుంటాం, లేకుంటే ఎవరికైనా దానం చేస్తాం. ఇక పొలాలు బంద్ చేసి ఇంత పురుగుల మంది తెచ్చుకుంటాం. ఇక పురుగుల మంది తెచ్చుకొని తాగితే అప్పుడు అన్ని సెట్ అవుతాయి. ఏం చేసుడు మరి వీటిని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయరాదు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళని ఏం చేసుడు, వీటిలో ఏం చేసుడు? కనీసం వాటర్ అనేది ఇస్తలేరు. ఈ గవర్నమెంట్ ఉండేందుకు లేకేందుకు మరి చెప్పనా కింద సంచి నిలబెట్టి కప్పేసిండు. నిలబెట్టే సంచి చిన్న సగం పోతుంది. ఇప్పుడు ఒకటే కదా కప్పి ఒక సైజు పోతుంది. మొత్తం నిలబెట్టిండు. నిలబెట్టి మీదికి లేచిండు. మీది వెనక సైజు నిలబెట్టిన చేతితో లేపు. ఇప్పుడు ఏం చేసుడు సార్? మరి ఏం కథ ఇవి అట్లనే ఏం చేసుడు? ఏ ప్రభుత్వం కాపాడు? ఎట్లా కానొస్తుంది అంత మొలక ఇది సార్ అడ్లు తీసుకొచ్చి మేము 20 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు ఈ 4 రోజుల నుండి వర్షాలు ఉన్నాయి అంటారు సార్. అప్పటి నుండి మా జోకులు లేదు. ఇప్పుడు వర్షం పడి మొత్తం నీళ్ళలో ఇది అయినాయి సార్. ఈ మార్కెట్ యార్డ్ ఇది ఏంది సార్? ఇది ఇంత దారుణం. ఈ నీళ్ళ కుప్పలు ఏం చేసాడు సార్? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.